హలో! నేను చందన. ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. మాకు కోపం రావడానికి కారణం మీరే అని ఒక్కొక్కసారి పిల్లలు అంటూ ఉంటారనమాట. ఇది విన్నప్పుడు సహజంగా ఏ పేరెంట్‌కైనా చాలా బాధ కలుగుతుంది. అంటే వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నన్ను రీజన్ అంటున్నారు. వాళ్ళు చూయించే నెగెటివ్ ఎమోషన్‌కి లేదా వాళ్ళు చూయించే ఎక్స్‌ట్రీమ్ యాంగర్‌కి లేదా ఫ్రస్ట్రేషన్‌కి నేను కారణమని వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? నా పిల్లలు. నా పిల్లలు నన్ను బ్లేమ్ చేసే పొజిషన్‌లో నేనున్నాను అని అనగానే ప్రతి పేరెంట్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే చాలా బాధగా, డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతుంటారనమాట. సహజంగా మనం అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తికి మామూలు పాజిటివ్ ఎమోషన్స్ ఎలా వస్తాయో అలాగే నెగెటివ్ ఎమోషన్స్ కూడా వస్తాయి. అందుకు టీనేజర్స్ కానీ, పిల్లలు కానీ ఎక్సెప్షన్ కాదనమాట. సహజంగా ఏమనుకుంటామంటే పిల్లలెప్పుడు హ్యాపీగా ఉంటారు, చీర్‌ఫుల్‌గా ఉంటారు అలా అనుకుంటూ ఉంటాం. బట్ అలా కాదు. పిల్లలకి కూడా కోపం, విసుగు, చిరాకు ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి అవి వచ్చినప్పుడు వాటికి కారణం పేరెంట్స్ కూడా అవుతుంటారనమాట. ఇలా అయ్యాము అని తెలిసిన వెంటనే ఇలా వాళ్ళు బ్లేమ్ చేసిన వెంటనే మా పిల్లలు మా కోపానికి మీరు కారణమని పేరెంట్స్‌తో చెప్పిన వెంటనే సహజంగా పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళకి నా పట్ల రెస్పెక్ట్ లేదు. ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. పెద్దలంటే గౌరవం లేదు. ఇలా అందరి ముందు మాట్లాడతారా? ఏమనుకుంటున్నారసలు వీళ్ళు? ఇలా ఆలోచిస్తుంటారనమాట. ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గనక, చాలా సిట్యుయేషన్స్‌లో పిల్లలు కోపంగా ఉండడానికి కారణం, వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అని వాళ్ళు నమ్మటం. ఎక్కువ కేసెస్‌లో ఇదే అవుతుందనమాట. అంటే నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు కన్సిడర్ చేయట్లేదు. నాకు ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇక్కడ దొరకట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఫీల్ అయినప్పుడు దాన్ని వాళ్ళు కోపంగా బయటికి ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. కోపంగా చూయిస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలో వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆ కోపంలో నాకిప్పుడు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని పేరెంట్స్ అడిగినప్పుడు, నీకెందుకు ఇంత కోపంగా ఉంది అని అడిగినప్పుడు, నా కోపానికి కారణం నువ్వే అని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే పేరెంట్స్ నేనేం చేయలేదు కదా! వీళ్ళకెందుకు ఇంత కోపమొస్తుంది అని అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చాలా సార్లు ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, పేరెంట్స్ వెంటనే దాన్ని డిస్కస్ చేయాలని చూస్తారు. వెంటనే వాళ్ళెక్కడ తప్పుగా పేరెంట్స్‌ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకిలా చెప్పారు, ఇలా వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేదా వాళ్ళ బిహేవియర్‌ని కోపం వచ్చేసి కొంతమందయితే కరెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అలా కాదు, ఇలా మేము చెప్పాము. ఇది అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ట్రై చేస్తారు. లేదా అడ్వైస్ ఇస్తారు. ఈ 3 సిట్యుయేషన్స్‌లో మీరు అడ్వైస్ ఇచ్చినా, లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేసినా, లేకపోతే కోపం చూయించి కరెక్ట్ చేయాలని చూసినా, ఈ 3 కేసెస్‌లో కూడా మీకు నెగెటివ్ రియాక్షనే వస్తుంది తప్ప, పాజిటివ్ ఔట్‌కమ్ అనేది రాదనమాట. ఎందుకు రాదు అని మనం అర్థం చేసుకుంటే, సహజంగా పిల్లలెప్పుడు ఎస్పెషల్లీ టీనేజర్స్ కానీ, నార్మల్ ఎవరైనా కూడా వాళ్ళు ఏం కోరుకుంటారంటే, నేను చెప్పేది ఎదుటి వాళ్ళు బాగా వినాలి అని కోరుకుంటారు. ఆ వినకపోనప్పుడు వీళ్ళు నన్ను వినట్లేదు, నాకు ప్రాపర్ ఇంపార్టెన్స్ దొరకట్లేదు, నాకు ప్రాపర్ ఐడెంటిటీ ఇక్కడ లేదు అని బాధపడుతూ ఉంటారనమాట. ఇలా పిల్లలు ఫీల్ అవుతున్నారు అని పేరెంట్ ఐడెంటిఫై చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వడం. వాళ్ళు మాట్లాడినంత సేపు మీరు వింటూ ఉన్నప్పుడేంటంటే, ఓకే. నా ఫీలింగ్స్ ఇక్కడ వాల్యూడ్. నేనిక్కడ మాట్లాడితే దాన్ని కన్సిడర్ చేస్తారు. నేను మాట్లాడిన దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని అనుకున్నప్పుడు, వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అవి తగ్గే అవకాశం ఉంటుందనమాట. అలా కాకుండా మీరు వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే నాకు కోపమొస్తుంది మీ మీద అని చెప్పిన వెంటనే, మీరు ఎందుకు కోపం తెచ్చుకోకూడదు, లేదా కోపం రావడం ఎలా తప్పు అనే విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ట్రై చేసినప్పుడేంటంటే, వాళ్ళు ఇంకా ట్రిగ్గర్ అవుతుంటారు. మీ నుంచి దూరం జరుగుతూ ఉంటారనమాట. అలా కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆ టైంలో అనే దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడేంటంటే, బెటర్ ఔట్‌కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చెయ్యకూడనిదేంటంటే, వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు. అంటే కోపంగా గాని, లేదా ఓకే. నీకు కోపమొచ్చింది. ఎందుకు కోపమొచ్చింది? మాకు ఎక్స్‌ప్లెయిన్ చెయి. నీకు ఎందుకిలా అనిపించింది? మాకు చెప్పు అని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. లేదా నువ్విలా కోపం తెచ్చుకోవచ్చా? అలా అంటూ ఉంటారనమాట. మీరు ఎలా రియాక్ట్ అయినా కూడా
మీ రియాక్షన్ పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా, న్యూట్రల్‌గా ఉన్నా, వాళ్ళకి వెంటనే మీ నుంచి వచ్చే రెస్పాన్స్ నెగెటివ్‌గానే కమ్యూనికేట్ అవుతుంది అనే విషయాన్ని ఫస్ట్ పేరెంట్ అర్థం జేసుకోవాలి. సో, మరి ఏం చేసినా నెగెటివ్‌గానే అవుతుంది కదా! మరి ఏం చేయాలి మేము? వాళ్ళు కోపంగా మా గురించి కోపం తెచ్చుకుంటున్నారు. మేమేం చెప్పినా ఇరిటేట్ అవుతున్నారు. అలా అని మేము చెప్పడం మానేయాలా అనే డౌట్ పేరెంట్స్‌కొస్తూ ఉంటుంది. మీరు చెప్పడం మానేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేయాల్సిందేంటంటే వాళ్ళని మాట్లాడనివ్వడం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో నాకు వాళ్ళ ఫాదర్‌తోనో, మదర్‌తోనో ఆ కిడ్ మాట్లాడుతూ, నాకు ఈ విషయంలో బాగా కోపమొచ్చింది మీ మీద అని ఎవరైనా కంప్లెయింట్ చేసినప్పుడు లేదా చెప్పినప్పుడు, ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ఏ విషయంలో కోపమొచ్చిందని వాళ్ళంటున్నారు? అది వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అయింది? అది ఎలా అర్థం చేసుకొని వాళ్ళు కోపమని అన్నారు? అన్నది మనం ఫస్ట్ వాళ్ళనడిగితే, వాళ్ళు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. అలా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం వింటూ ఉంటే గనక, ఆ ఎక్స్‌ప్లనేషన్ ప్రాసెస్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే, వాళ్ళకి కొంత క్లారిటీ ఒస్తుంది. వాళ్ళకే కాదు, మనకు కూడా వాళ్ళు ఎక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు, ఎక్కడ మిస్‌కమ్యూనికేషన్ జరిగింది అనే విషయం పట్ల ఇద్దరికీ పేరెంట్‌కి, కిడ్‌కి ఇద్దరికీ కొంత క్లారిటీ ఒస్తుంది కాబట్టి, వాళ్ళు మాట్లాడటం అంతా అయిపోయాక దాన్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఎమోషనల్‌గా రియాక్ట్ అయిన వెంటనే, మీరు కూడా ఎమోషనల్‌గా ఎందుకు రియాక్ట్ అయ్యారు అని క్వెషన్ చేసినా, మీరు ఎమోషన్ రేజ్ చేసి వాళ్ళతో బిహేవ్ చేసినా, వెంటనే ఏమవుతారంటే పిల్లలు కౌంటర్ అవుతారు. అలా కాకుండా వాళ్ళు ఏ విషయంలో కోపం తెచ్చుకున్నారు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. పేరెంటింగ్‌లో ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ విషయంని పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ప్రాపర్‌గా మనం గనక ఐడెంటిఫై చేస్తే ఒక కేర్ గివర్‌గా లేదా పేరెంట్‌గా మనం చాలా వరకు సమస్యని ఈజీగా డీల్ చేయగలుగుతామనమాట. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ యాంగర్ అనేది ఏదైతే ఉందో పేరెంట్స్ మీద యాంగర్ చూయించడం అనేది రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. అలా రిపీటెడ్‌గా జరిగినప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటంటే బిహేవియరల్ ప్యాటర్న్‌గా ఈ యాంగర్‌ని చూయిస్తున్నారు అనే విషయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలనమాట. వన్స్ ఇది బిహేవియరల్ ప్యాటర్న్ అయింది అని మీరు అనిపించినప్పుడు, ప్రాపర్ గైడెన్స్ అండ్ హెల్ప్ తీసుకున్నప్పుడు దీన్ని బెటర్‌గా డీల్ చేయగలుగుతారు. అలా కాకుండా దీన్ని రిపీటెడ్‌గా పిల్లలు బిహేవ్ చేస్తున్నా కూడా మనం ఇందాక డీల్ చేసినట్టు మాట్లాడి, ఎక్స్‌ప్లెయిన్ చేయించి చూద్దాము అంటే, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే స్టేజ్ కూడా ఒక్కొక్కసారి దాటిపోయి ఉంటారనమాట. అలా కాకుండా మీ పిల్లలు ఏ స్టేజ్‌లో ఉన్నారు? వాళ్ళ కోపాన్ని ప్రాపర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే స్టేజ్‌లో ఉన్నారా? లేకపోతే వాళ్ళకెందుకు కోపమొస్తుందో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారా? అనేది మనం ఐడెంటిఫై చేస్తే, ఇది బిహేవియరల్ స్టేజ్ దాకా వెళ్ళిందా? లేదంటే వాళ్ళు ఆ క్షణానికి లేదా ఆ ఇన్సిడెంట్‌కి వాళ్ళు ఎమోషనల్ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నారా అనే విషయం క్లారిటీ వస్తుందనమాట. ఇలా క్లారిటీ వచ్చినప్పుడు మనం దాన్ని సెపరేట్ చేసుకొని డీల్ చేయగలుగుతాం. ఒకవేళ బిహేవియరల్ ఇష్యూగా అయింది వీళ్ళ కోపమనేది రిపీటెడ్‌గా చాలా ఇన్సిడెంట్స్‌కి ఇరిటేట్ అవుతున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు అనుకున్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ అండ్ హెల్ప్ తీసుకుంటే దీన్ని పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరూ కూడా ఈజీగా డీల్ చేయగలుగుతారు. రిలేషన్‌షిప్ బెటర్‌గా హ్యాండిల్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.